జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ముల్కల్ల గోదావరి నది ఒడ్డున దుర్గామాత విగ్రహం బయటపడింది. కొద్ది రోజుల క్రితం ముల్కల్ల ప్రాంతానికి వచ్చిన కొందరు స్వామీజీలు ఆ ప్రాంతంలో దుర్గామాత ఆలయం ఉందని చెప్పారు. దీంతో గ్రామస్తులు తవ్వకాలు జరపడంతో అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆలయం కూడా ఉందన్న ప్రచారంతో జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. గంగాహారతి ఇస్తా అని చెప్పేసి పీఠాధిపతులు వచ్చారు. వచ్చి గంగాహారతి కోసం అని చెప్పి అన్ని ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. హారతి ఇచ్చారు. అక్కడ హారతి ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇట్లా రాంగ పీఠాధిపతులు అమ్మవారి దర్శనం చేసుకుంటా అని చెప్పి రిటర్న్ ఇక్కడ ఆగారు. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శక్తి ఉన్నట్టు వాళ్ళకు అనిపించి ఆయనకు ఉగ్ర రూపం వచ్చి డైరెక్ట్ అటు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇక్కడ అమ్మవారు ఉన్నారో లేకపోతే ఇంకేదైనా శక్తి ఉందో ఇందులో తెలియదు, ఇక్కడ మాత్రం ఉంది అని మాత్రం చెప్పేసి వెళ్ళారు. దాని తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ స్పందించి దీన్ని తవ్వడం వల్ల ఏమి వెళ్తుంది అని తెలుసుకొని సరే ఓ అడుగు ముందుకు వేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, పబ్లిక్ ల్యాండ్ అని చెప్పేసి తనని ఆ సార్ని కన్సల్ట్ చేయడం జరిగి మరి ఇట్లా జరుగుతుందంటే సరే మీరైతే తవ్వండి, తవ్విన తర్వాత ఏందనేది తెలుసుకుందామని చెప్పారు వాళ్ళు. ఇక అదృష్టవస్తు అమ్మవారు ముల్కల్ల గ్రామంలో వెలవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గ్రామం నందు 9వ తారీఖు రోజు 600 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు 10వ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా ముల్కల గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసారని చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని మనం ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది. ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి నాడ వెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈ రోజు అంటే 15వ తారీఖు 12/2020 సోమవారం రోజున ఈ రోజు అందరి గ్రామస్తుల సమక్షం నందు, భక్తుల యొక్క సమక్షం నందు, మా కమిటీ సభ్యుల యొక్క సమక్షం నందు ఈ అమ్మవారిని ఈ రోజు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది.